ప్రపంచంలోని ఉన్న ప్రతి తెలుగు వ్యక్తికి, తెలుగు ప్రజలకి, అలాగే భారతదేశ ప్రజలందరికీ ఈ వీడియో అర్థం కావాలి. వ్యక్తులు ఎలాగున్నారు, మంత్రులు ఎలా పనిచేస్తున్నారనేది మనకు తెలియాలి. ఒక సినిమా నటుడైన అల్లు అర్జున్ తన ప్రీమియర్ షోకి వెళ్ళి ఎలా బిహేవ్ చేశాడనేది ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు. అది విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అది ఎంతవరకు నిజం అనేది ప్రజలు నిర్ణయిస్తారు, తర్వాత చట్టం నిర్ణయిస్తుంది. బట్ అది విన్న తర్వాత నాకేమనిపిస్తుందంటే, అల్లు అర్జున్ మానవత్వం లేకుండా అల్లు అర్జున్ ఉన్నాడా అని అనిపించింది నాకైతే. అది విన్న తర్వాత మానవత్వం లేదా అల్లు అర్జున్‌కి, అసలు మనిషిలాగా ఎందుకు చేయలేదు అనిపించింది. అలాగే పోలీసులతో సరిగ్గా పని చేయించలేని హోంమంత్రి రేవంత్ రెడ్డి అని తేటతెల్లమైందండి దాంట్లో. అతను మాట్లాడింది అసెంబ్లీలో దగ్గర దగ్గర 12 నిమిషాలు మాట్లాడాడు రేవంత్ రెడ్డి. దాని ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, అల్లు అర్జున్‌కి మనిషి కాడని, మానవత్వం లేదని అర్థమైంది. రెండోది, రేవంత్ రెడ్డి సరిగ్గా మా హోంమంత్రిగా పని చేయడం చేత కాదు, పోలీసులతో సరిగ్గా పని చేయించలేకపోయాడని అర్థమైంది నాకు. ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, దాంట్లో అల్లు అర్జున్ హీరోగా ప్రీమియర్ షో చూడడానికి వచ్చాడు. తన వల్ల థియేటర్లో తొక్కిసలాటలో ఇద్దరు త్రోత పడిపోయారు. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లారు. తర్వాత సినిమా షో జరుగుతుంది. మధ్యలో అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చనిపోయింది. కొడుకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కోమాలో ఉన్నాడు. ఆక్సిజన్ అందట్లేదు, ఇబ్బంది పడుతున్నాడని తెలిసి ఏసీపీ వచ్చి అల్లు అర్జున్‌గా చెప్పాడు, ఏమంటే పరిస్థితి బాగుండదు, ఆమె చనిపోయింది, ఆ అబ్బాయి ఇట్లా పరిస్థితి సీరియస్గా ఉంది, మీరు వెళ్ళిపోతే మంచిది, థియేటర్ నుంచి ఉండొద్దన్నాడు. నేను సినిమా చూస్తానని అల్లు అర్జున్ థియేటర్లో కూర్చున్నట్టండి. తర్వాత ఏసీపీ మాట వినకపోయేసరికి డీసీపీ వచ్చాడట. డీసీపీ వచ్చి ఏం చెప్పాడు, అల్లు అర్జున్ గారు మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, అక్కడ ఒక మనిషి చనిపోయారు, ఒక అబ్బాయి సీరియస్గా ఉంది, మీరు వెళ్ళిపోవాలి తిరిగి అని చెప్పాడు. అతను అయినా కూడా సినిమా చూస్తానని చెప్పి బలవంతంగా అల్లు అర్జున్ని తీసుకొచ్చి కారులో కూర్చి పంపించారు. పంపించిన అంటే ఇక్కడ ఏంటంటే, ఏసీపీ చెప్పిన, డీసీపీ చెప్పిన, అల్లు అర్జున్ నా వల్ల తొక్కిసలాటలో ఒక మనిషి చనిపోయాడు, ఒక మనిషి సీరియస్గా ఉంది, అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అన్నా కూడా నేను సినిమా చూస్తున్నాడు అన్నాడు అంటే అల్లు అర్జున్ని అని ఉంటే మాత్రం అల్లు అర్జున్ మనిషి కాదండి, అసలు మనిషి కానే కాదు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఏమండి, పక్కన ఎవరైనా చనిపోతే పక్కింట్లో కూడా మనం సంబరాలు చేసుకుంటామండి, మనం టీవీలో సినిమా చూస్తామండి, మనం కూడా బాధపడతాం. పక్కింటికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళకి ఓదారుస్తాం. అది లేకుండా అల్లు అర్జున్ ఎలా సినిమా చూస్తున్నాడో, ఎలా సినిమా చూశాడో అసలు మనిషేనని నాకు అనిపిస్తుంది. అసలుకి ఇతను మెగాస్టార్ చిరంజీవి గారు మేనల్లుడా అనిపిస్తుంది నాకు. మరి చిరంజీవి గారు మహానుభావుడు, ఆయన ఎంతోమందికి ప్రాణాలు దానం చేశాడు, మానవత్వం మనిషి, సాటి మనిషిని దేవుని చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు అంతే. మరి ఇది మేనల్లుడు ఎట్లేడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు. ఇక రేవంత్ రెడ్డి గారి విషయం వస్తామండి. ఈయన ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారికి ఒక విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ నుంచి ర్యాలీకి వస్తుంటే మీకు పర్మిషన్ లేదు, ర్యాలీ చేయడానికి వీల్లేదని చెప్పి కారులో పైకున్న అందరు ప్రజలకి ఇలా అభివాదం చేస్తుంటే కూడా ఎస్పీ దగ్గరుండి కారు కొట్టి మీరు కూర్చోవాలి బలవంతంగా పవన్ కళ్యాణ్ కారులో కూర్చోబెట్టి డైరెక్ట్గా ఆయన హోటల్కి పంపించాడు. ఎందుకంటే పర్మిషన్ లేదని. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆ పని చేయలేపారు? అల్లు అర్జున్కి పర్మిషన్ లేదని అసెంబ్లీ చెప్పాడు. అల్లు అర్జున్కి పర్మిషన్ లేదన్నప్పుడు ఎందుకు ర్యాలీ వస్తున్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి? ఎందుకు అరెస్ట్ చేయలేదు? పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు? రేవంత్ రెడ్డి ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు హోంమంత్రిగా? అరెస్ట్ చేయకపోగా ర్యాలీగా వచ్చిన తర్వాత థియేటర్లోకి ఎందుకు అనుమతి ఇచ్చాడు? థియేటర్లో అనుమతి తొక్కిసారి జరిగి చనిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోయేటప్పుడు
అంటే ఏసీపీ మాట వినకపోతే డీసీపీ వచ్చి చెప్పినప్పుడు కూడా తిరిగి ర్యాలీ వెళ్తున్నప్పుడు తొక్క నార తీసి అల్లు అర్జున్‌ది జైల్లో పెట్టాలి ఆ డీసీపీ. ఎందుకు చేయలేదు? పర్మిషన్ లేకుండా చనిపోతే వ్యక్తి అతను తిరిగి బాగా అంటే ఇబ్బంది లేకుండా అల్లు అర్జున్ పంపించినప్పుడు ర్యాలీకి వెళ్తున్నప్పుడు ఆపి తీసుకెళ్ళి జైల్లో పెట్టి తొక్కి నార తీయాలి అల్లు అర్జున్‌ది. ఎందుకు చేయలేదు డీసీపీ? చెప్పు రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా నీ యొక్క ల్యాబ్స్ కనిపిస్తుంది. ఒక్కటి మాత్రం నిజం, అల్లు అర్జున్ చేసిన తప్పు నీ యొక్క పరిపాలన దక్షత లేని హోంమంత్రి అని కూడా మరి ముఖ్యమంత్రి కూడాను. నువ్వు కూడా దక్షత లేదని నువ్వు ఒక చేతకాని ముఖ్యమంత్రి అని ప్రజలకి తెలిసిపోయింది. అందుకే ప్రజలు అనుకుంటున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అల్లు అర్జున్ని? పర్మిషన్ లేనప్పుడు పోలీసులు వినోదించారా? ఆనందించారా? మనుషులు చనిపోతుంటే తొక్కిసా జరుగుతుంటే వికటాసం చేసుకుని వాళ్ళు కూడా రాష్ట్రంలో బిహేవ్ చేశారని ప్రజలు అనుకుంటున్నారు. ఆ రేవంత్ రెడ్డి నువ్వు అసెంబ్లీలో మాట్లాడి నీ పరువు తీసుకున్నావు. అల్లు అర్జున్ని మనిషి కాదని నిరూపించావు అంతే. మల్లు అర్జున్ మనిషిలా బిహేవ్ చేయలేదని కూడా నిరూపించావు. నువ్వు కూడా చేతగాని దద్దమై ఒక పోలీసుల్ని సరిగ్గా పనిచేసిన దద్దమని నిరూపించుకున్నామని ఈ నీ యొక్క అసెంబ్లీ ప్రసంగం ద్వారా తెలియజేశానని తెలుస్తున్నాను. తెలియజేయారా? మీరే నిర్ణయించండి ఎవరేంటనేది. నేనైతే అల్లు అర్జున్ని మనిషి అనుకోవట్లేదు, నేను ఒక మృగం అనుకుంటున్నాను, రాష్ట్రం అనుకుంటున్నాను. ప్రజలు మీరే నిర్ణయించండి. అల్లు అర్జున్ ఏమని నిర్ణయిస్తారు నిర్ణయించండి, అలాగే రేవంత్ రెడ్డి నిర్ణయించండి. ఇద్దరు వలన ఒక నిండు ప్రాణం చనిపోయింది, ఒక అబ్బాయి ఇంకా ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడని ఈ వీడియో ద్వారా మీ అందరూ వినిపిస్తున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియను, మా జనసేన పార్టీకి సంబంధం లేదు.